నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మకు నివాళులర్పించారు. ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, బలహీన వర్గాల కులంలో పుట్టి కూడా ఆమె చూపించిన తెగువ గొప్పదని ఎమ్మెల్యే అన్నారు. దుర్మార్గంగా పాలనకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలని అంచివేత గురి అవుతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఇంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి త్యాగం చేసింది, ఎటువంటి పోరాటం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తన కోసం బతికే వాళ్ళు కొంతవరకే కొన్ని రోజులే వాళ్ళ పేర్లు ఉంటుంది, కానీ సమాజం కోసం, ప్రజల కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ చర్చలో ఉంటుందని చెప్పేసి మనం చాకలి ఐలమ్మనే ఉదాహరణగా తీసుకుంటే